విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. భారీగా స్వామిని దర్శించుకున్న భక్తులు. హోంశాఖ మంత్రిగా అనిత విఫలమయ్యారు. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరూధిని కళ్యాణి విమర్శ. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం. ఒరిస్సా వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం సాగర్ నగర్లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో రెండవ రోజైన నేడు అత్యంత వైభవంగా జరిపారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆగస్టు 26వ తేదీ ప్రధాన జన్మదినంగా జరపబడింది. ఈ రోజు కార్యక్రమంలో మంగళారతితో మొదలుపెట్టి తదుపరి భక్తులందరూ సామూహిక హరినామ జపం చేశారు. పూజ్య నిత్యాయి సేవిని మాతాజీ మందిర అధ్యక్షులు శ్రీమాన్ సాంబప్రభు శివారు కృష్ణలీలలపై ప్రవచనాలు చేశారు. నేడు కూడా పుణ్యనదుల నుండి సేకరించిన జలాలు పంచామృతాలు ఉపయోగించి అభిషేకాన్ని నిర్వహించారు. శ్రీ రాధా దామోదర్ల విగ్రహాలను బృందావనం నుండి తెప్పించినట్టు పట్టు వస్త్రాలతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. అత్యంత రమణీయంగా అలంకరించిన స్వామివారిని ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దర్శనమిస్తారు. స్వామివారి దర్శనానికి విశాఖ నగర వాసులు పరిసర ప్రాంతాల వారు వేలాదిగా తరలి రావాలని పూజ్య నితాయి తెలిపారు. హరే కృష్ణ. 5 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భావించిన శుభగడి జన్మాష్టమి. మథురాలో కారాగారంలోని ఆవిర్భావించిన భగవంతుడిని నందమహారాజు దగ్గరకి వసుదేవుడు తీసుకువెళ్తాడు. ఈ యొక్క శుభ సందర్భము కృష్ణుడు ఆవిర్భావించిన రోజు ప్రతి ఒక్క కృష్ణ భక్తుడు ఒక జీవితంలో ఎంత శుభప్రదమైన రోజు. ఇస్కాన్ సాగర్ నగర్లో గత 25 ఇయర్స్ నుంచి మనం జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము. ఈ ఇయర్ మరీ ఘనంగానే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రము పిల్లలకి విచిత్ర వేషధార అలానే ఉయ్యాల సేవ కూడా భక్తులందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కంటిన్యూస్గా లడ్డు గోపాల్ ఒక అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఉట్లోత్సవం ఉట్టి కొట్టే ఉత్సవం కూడా సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతుంది. భక్తులు అనేక సంఖ్యలో ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ యొక్క శుభప్రదమైన రోజులో మీ అందరికీ కృష్ణ పరమాత్మ ఒక కరుణా కటాక్షాలు లభించాలని ఆ స్వామిని ప్రార్థిస్తాను. జిల్లా పరిషత్ శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా 16వ తేదీన ప్రారంభమైన వేడుకలు 27వ తేదీతో ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా జన్మాష్టమి సందర్భంగా
నేటి ఉదయం 4 గంటలకు భగవంతునికి అభిషేకంతో ప్రారంభించామని తెలిపారు. భగవంతుని దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. దర్శన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చైతన్య బ్రదర్స్ శిష్య బృందం లలిత సంగీతం ఆలపించి భక్తులను అలరించారు. భక్తులను ఉద్దేశించి త్రిదండి స్వామి, భక్తి సౌద కేశవ గోస్వామి మహారాజ్ ప్రసంగించి ఎల్లప్పుడూ స్వామి భక్తి భగవంతుని సేవలో ఎవరు ఉంటారో వారికి జన్మజన్మలకు భగవంతుడు తోడు ఉంటారని తెలిపారు. సాయంత్రం 10 గంటలకు బాలగోపాలునికి పంచామృతాలు, దేశ నలుమూలల నుంచి సేకరించిన జీవనదీ జలాలు, వివిధ పుష్పాలతో అభిషేకంలో భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని ప్రద్యుమ్న దాస్ తెలిపారు. ఈ రోజుకి దాదాపు 15 రోజుల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి బలరామ జయంతి, రాధాకృష్ణుడు జూలా ఉంజాల ఉత్సవము, మరి భాగవతములో ఉన్న విశేష ప్రసంగాలపై పూజ అర్చన అభిషేకం జరుగుతూ ఈరోజు వచ్చి కృష్ణాష్టమి, కృష్ణ ఆవిర్భావం, భూభారాల్లో దౌరాత్వం పెరిగిన వలన రాక్షసుల్ని అసురుల్ని సంహరించడాని గురించి భగవంతుడు భగవద్గీత భాగవతంలో చెప్పినట్లాగే సంభవామి యుగే యుగే, ప్రతి యుగములో నేను భక్తుల్ని రక్షించడానికి, రాక్షసుల్ని సంహరించడానికి నిన్ను అవతారం ఎత్తుతున్నావు అని అన్ని చెప్తున్నారు. బట్టి శ్రీమద్ భాగవతంలో వ్యాసులు వారు కృష్ణ ఆవిర్భావ ఘట్టంలో కృష్ణ ద్వైపాయన వేద వ్యాసుల వారి అష్టాదశ పురాణాలు, వేదాంతము, ఉపనిషేదాలు చేసి చివరికి శ్రీమద్ భాగవతం పురాణమమలం జద వైష్ణవానాం ప్రియం, అన్ని పురాణం నుంచి సారమైనది భాగవతం. ఆ భాగవతముల ప్రసంగ ఘట్టము ఈరోజు కృష్ణ ఆవిర్భావం దశమ స్కందంలో. ఇది మనం ఉత్తర భారతంలో ఉన్న మథుర కంసుడు జైల గృహంలో కృష్ణుడు ఆవిర్భావించినట్లాగే వ్యాసుల వారు దశమ స్కందంలో వర్ణించారు. అలాగే ముందు బలరాముడు ఆవిర్భావించారు, తర్వాత దేవకి గర్భంలో కృష్ణుడు కూడా ఆవిర్భావించిన ప్రసంగం మనకి తెలుస్తుంది. బలరాముడు రోహిణి గోడ గర్భంలో ఆవిర్భావించి ఇక్కడ దేవకి గర్భంలో కృష్ణుడు ఆవిర్భావిస్తూ వెళ్ళి గోకులపట్నంలో నందగృహములో అక్కడ పెరుగుతూ అనేక రాక్షసుల్ని సంహరించడమే. అక్రూరుని పంపి కృష్ణ బలరాముని చంపాలి అని అనేక ప్రయత్నాలు చేసి కంసుడు కృష్ణ బలరాముని రప్పించి మథురా నగరానికి కుబళయ అని హస్తి ద్వారా, ఏనుగు ద్వారా చంపడానికి, ధనుర్యజ్ఞం చేయడానికి, ముష్టిక చారణ అనేక యోధాలు చేత కృష్ణ బలరాన్ని చంపడాన్ని అని ప్రయత్నం చేస్తూ చివరికి శ్రీకృష్ణం పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం. టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ 42వ వార్డు అధ్యక్షుడు
అకిరెడ్డి జగదీష్ జన్మదిన వేడుకలు రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వార్డు టీడీపీ కార్యాలయాన్ని దక్షిణ ఉత్తర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జగదీష్ ను అభినందించారు. బర్త్డే కేక్ కట్ చేసి జగదీష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంశకృష్ణ మాట్లాడారు. జగదీష్ మంచి నాయకుడిగా ఎదగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, భగవంతుని ప్రసాదించాలని మనసారా ఆకాంక్షించారు. నగర ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు ప్రజలు, నాయకులు, ఇద్దరు ఎమ్మెల్యేల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, 10 మందికి ఉపయోగపడే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నలభై రెండవ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నూతనంగా ప్రారంభించడం జరిగింది. వార్డు కార్యాలయంగా అలాగే అదేవిధంగా ఆ యొక్క శుభ సందర్భంలో 10 మందికి అవసరం పడే రక్త శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే నాయకులకి, అలాగే నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ భగవానికి ఆశలు ఉండాలని, అందరికీ మేలు జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 42వ వార్డు ప్రెసిడెంటు మా సోదరులు అక్కిరెడ్డి జగదీష్ గారి బర్త్డే. ఇక్కడికి వచ్చిన విష్ణుకుమార్ రాజు గారికి, ఇంకా నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిండు నూరేళ్ళు ఆశించి రానున్న రోజుల్లో దేవుని యొక్క ఆశీస్సులతో ఒక మంచి నాయకునిగా, ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని. ఈ జన్మదిన కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు 42వ వార్డు అక్కిరెడ్డి జగదీష్ గారు. అట్లాగే పార్టీ ఆఫీస్ కూడా ఒకటి ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేయాలని మంచి దృక్పథంతో ఈ ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన వలన ప్రతి ఒక్కరికి కూడా మంచి మేలు జరుగుతుందనేది మా యొక్క అభిప్రాయం. హోంమంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ ఆమె ఒక అసమర్థ హోంమంత్రి అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వారదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఈ మేరకు సిరిపురంలోని కార్యాలయంలో ఆమె వంగలపూడి అనితపై విరుచుకుపడ్డారు. ఆ ఫార్మా కంపెనీలో జరిగిన దారుణం నిజంగా చాలా దురదృష్టకరం. 17 మంది చనిపోయారు, 41 మందికి గాయాలయ్యాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా ఎప్పుడూ జరగనటువంటి విషాదం చోటు చేసుకుంది. కానీ ఈ విషాదంలో ఆ బాధితులకి ప్రాణాలు కాపాడడంలో కానీ, అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో తీసుకెళ్లడంలో కానీ, ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, మంత్రులైనా, స్థానిక మంత్రి అయినా, అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు. మరి 17 మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఏమి ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోంమంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా, అలాంటి ఆలోచన రాలేదా? అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ 17 మంది ప్రాణాలకు లేదా? ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడ బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు. ఇంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా? రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా? ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంటు, కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా, వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా? ఇదేమీ చేయకుండా వీకెండ్కి ఏమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. సరే మంచిదే, కానీ ఇది చేసి వెళ్ళొచ్చు కదా. అంటే లెక్కలేనితనం, నెగ్లిజెన్సీ, ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తూ ఉంది. అలా వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి
మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద మా జగనన్న మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు చాలీచాలని పెన్షన్లతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెన్షన్ నవీకరణకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నారని విశాఖ బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బివి కొండలరావు అన్నారు. విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ పెన్షన్, వైద్య ఖర్చులు తదితర విషయాల్లో మెరుగుదల ఆశిస్తున్నామని తెలిపారు. భారతీయ తలసరి ఆదాయం 4 రెట్లు పెరిగిన బ్యాంకు ఉద్యోగులకు మాత్రం చాలీచాలని ఎక్స్గ్రేషియా పెన్షన్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఫ్యామిలీ పెన్షన్ పెంపుదల చేయాలని, వృద్ధుల బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ 10 లక్షలకు పెంచాలని, ఇన్సూరెన్స్ పై విధించిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏఎన్ఆర్ఆర్, ఫెడరేషన్ నాయకులు, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘానికి ఈరోజు వచ్చినటువంటి మనకి సర్వీస్ ఉన్న ఎంప్లాయీస్కి కోఆర్డినేషన్ కమిటీ ఉంది. కానీ మన వివిధ బ్యాంకులో రిటైర్ అయిన మన బ్యాంకు ఉద్యోగులందరికీ వారి నాయకులు మొట్టమొదటిగా ఈ సమావేశానికి ఫోటోగ్రాఫర్ అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ పెన్షను మరి అప్డేషన్ అనేటువంటిది జరగట్లేదు. ఆ జరగాలనేటువంటి కోరికతోటి మరి వాళ్ళ బ్యాంకులో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు దేశవ్యాప్తంగా మరి గవర్నమెంట్ని అడగడం జరిగింది. ఏ విధమైనటువంటి లేకుండా 1986 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ అదే పెన్షన్ తోటి బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా కనీస పెన్షను 10,000 రూపాయలు ఉండాలని వాళ్ళు, ఎందుకంటే 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ తోటి ఉన్నటువంటి వాళ్ళు జీవన విధానం చాలా దౌర్భాగ్యంగా ఉంది. 30, 35, 40 సంవత్సరాలు బ్యాంకుల్లో పనిచేసి బ్యాంకుల ఉద్భిద్ధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మరి వాళ్ళ రిటైర్ అయిపోయి దారిద్ర్య రేఖకి అడుగున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ పెన్షన్ అప్డేషన్ కావాలని, అదేవిధంగా మరి బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఈ బ్యాంకులు ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని కోరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేమే ఇన్ని సంవత్సరాలకి హెల్త్ ఇన్సూరెన్స్కి మేమే కట్టుకుంటున్నాం. కనీసం దాని మీద ఉన్నటువంటి జీఎస్టీని అన్న తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ జీఎస్టీని కూడా తొలగించలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నదో అదే రిటైరీస్కి ఇవ్వాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. కావాల్సిన ప్రీమియం మేము కట్టుకుంటాం. ఎందుకంటే రిటైరీస్ని సపరేట్ చేసి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టమంటే ప్రీమియం చాలా అధికంగా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అది హెల్త్ ఇన్సూరెన్స్ వర్కింగ్ ఎంప్లాయీస్ తోటి కలిపితే ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఈ కోరికని కోరడం జరిగింది. అదేవిధంగా మరి దేశంలో ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సర్వీసులను వినియోగించుకోవాలని చెప్పేసి బ్యాంకుల్ని మేము కోరుతున్నాము. వితౌట్ ఎనీ రెమ్యునరేషను వాళ్ళ బ్యాంకులు అభివృద్ధికి పనిచేయడానికి మేము తోడ్పడుతున్నాం. అట్లానే నిరర్ధక ఆస్తులు పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఆ నిరర్ధక ఆస్తుల్ని వసూలు చేయడానికి కూడా బ్యాంకు ఉద్యోగస్తులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు తోడ్పడతారని చెప్పేసి మేము తెలియజేస్తూ, యదువంశీ యాదవ రైల్వే ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యాన రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొని రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, రైల్వే డిఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా అసోసియేషన్ క్రమం తప్పకుండా వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. రైల్వే ఉద్యోగులు, కార్మికులు, ఈ ప్రాంత ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ శ్రీకృష్ణ భగవానుడిని నిండు మనసుతో కోరుకుంటున్నట్టు చెప్పారు. కూడా ఒక
మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యాదవ రైల్వే ఎంప్లాయీస్ స్పెషల్ అందరూ ప్రశాంతంగా మేము ఈ జన్మాష్టమి అనే కార్యక్రమం కిందటి 7 years నుండి కంటిన్యూ చేస్తున్నాము. ఈ జన్మాష్టమి పురస్కరించుకొని రైల్వే ఉద్యోగంలో ఉండేవాళ్ళు, రైల్వే సర్వెంట్స్ అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ రైల్వే కార్మికులందరూ కూడా హాజరవడం జరిగింది. సో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ సుఖ సంతోషంగా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రాం క్రమం తప్పకుండా తయారు చేస్తున్నాము. ఈరోజు ఈ కృష్ణాష్టమి, కృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ రైల్వే వంశస్థులు అందరం కలిసి గత 7 ఏళ్ళుగా ఒక సంస్థను స్థాపించి దాన్ని ఎంతో ఐక్యతతో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది మా కుటుంబ సభ్యులు, యాదవ్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఇక్కడ ఉన్న వారి జీవితాలు వెలుగు నింపే విధంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశ్రమంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా ఈ అసోసియేషన్ బలపడాలని, ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మానవాళికి, ఈ సృష్టికి మూల కారణం, మన నడవడికి, మన అలవాట్లకి మూల భగవద్గీత సృష్టికర్త. సో ఆయన అడుగుజాడలు నడుస్తున్న మీ అందరికీ మంచి జరగాలని, మేలు జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళాభారతి వార్షికోత్సవంలో భాగంగా ఇనిషియా అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఈ నెల 24న ప్రారంభమైన మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ 3వ రోజు కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులు, సంగీత విద్వాంసులు వారి గానంతో వీక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్జీ సతీ సమేతంగా హాజరయ్యారు. Side
పాత పెన్షన్ విధానానికి మోడీ మంత్రివర్గం ఆమోదించిన ఏకీకృత పెన్షన్ పథకం ప్రత్యామ్నాయం కాదని, దీనిని అందరూ వ్యతిరేకించాలని, పాత పెన్షన్ విధానం కోసం పోరాటాన్ని కొనసాగించాలని సిఐటియు అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ కెఎన్ ఉమేష్ పిలుపునిచ్చారు. డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ విశాఖపట్నం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన 8వ వేతన సంఘ ఏర్పాటు, ఓపీఎస్ సాధన కార్మిక వర్గ పాత్ర అనే సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏకీకృత పెన్షన్ విధానంపై దేశంలోని మొట్టమొదటిసారిగా సదస్సు జరుపుతున్నందుకు విశాఖపట్నం డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీని అభినందిస్తున్నామని తెలిపారు. సదస్సులో భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్రాల్లో త్వరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ లబ్ధి పొందడం కోసం ఏకీకృత పెన్షన్ విధానాన్ని ప్రకటించిందని చెప్పారు. ప్రపంచీకరణలో అంతర్భాగంగా ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు 2004లో నూతన పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిపి తీసుకుని వచ్చాయని గుర్తు చేశారు. We think that this unified pension scheme is a desperate move of the union government, National Democratic Alliance government led by Modi. It is a move to deceive the employees again, and it is not going to fulfill the demands of the central and state government employees who were on struggle for last since 2004. Since 2004, when the then Vajpayee government introduced this national pension scheme, which is termed as new pension scheme, state government employees and central government employees are on struggle path. గత 20 ఏళ్ల నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కానీ నిన్న మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయం కాదు. దాని బదులుగా పెట్టినటువంటి పేరు పెట్టడం తప్ప ఇందులో మార్పు ఏమీ లేదు. పాత న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అదే తప్ప ఇందులో అదనంగా మార్పు ఏమీ లేదు. అంతేకాకుండా గతంలో 20 సంవత్సరాలకి ఇచ్చేటువంటి పెన్షన్ని ఇది 25 సంవత్సరాలకు పెంచారు. అందువల్ల మినిమం అనేటువంటి దాన్ని 9 నుంచి 10,000 ఇస్తామన్నప్పుడు కూడా ఇందులో ఏమీ బెనిఫిట్ లేదు. ఏ యూనియన్ కూడా కార్మికులు ఎవరు ఒప్పుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా దీన్ని ఆమోదించడం లేదు. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారి రానున్న 24 గంటల్లో విశాఖలో ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం ఒరిస్సా వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. నిన్నటి రోజున నార్త్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ బంగ్లాదేశ్ మధ్య ఏర్పడిన అల్పపీడనం అది ఇప్పుడు ప్రస్తుతం వెల్ మార్క్డ్ లో ప్రెషర్ అంటే తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అది గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ దగ్గర నెలకొని ఉంది. అది వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ ఒరిస్సా ప్రాంతం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ 2 డేస్లో. ఇప్పుడు దీని ప్రభావం చేత అలాగే మాన్సూన్ యాక్టివ్ కండిషన్స్ ఉండటం వల్ల మనకి గడిచినటువంటి 24 గంటల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాల్లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో చోడవరంలో అయితే 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ విశాఖపట్నం దగ్గర 5 సెంటీమీటర్స్, ఎయిర్పోర్ట్లో 4 సెంటీమీటర్స్, అలాగే మరికొన్ని చోట్ల 1 to 2 to 3 సెంటీమీటర్స్ వరకు బాగా. ఇవి కాకుండా 29th అంటే నెక్స్ట్ అంటే ఈ థర్స్డేకి మరొక అల్పపీడనం ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాని ద్వారా కూడా మనకి రాష్ట్రానికి ఎక్కువగా వర్షాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరవెంబడి కూడా బలమైన ఎదురుగాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, అలాగే అప్పుడప్పుడు 55 కిలోమీటర్లు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే సీ రఫ్నెస్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు ఉంటుంది. ఈ కండిషన్స్ దృష్ట్యా
ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. భారీగా స్వామిని దర్శించుకున్న భక్తులు. హోంశాఖ మంత్రిగా అనిత విఫలమయ్యారు. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారోధిని కళ్యాణి విమర్శ. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం. ఒరిస్సా వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.